మార్కు సువార్త 5వ అధ్యాయము 33వ వచనంలో, అప్పుడు స్త్రీ తనకు జరిగినదంతయు విరిగి భయపడి వణుకుచు ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతయు ఆయనతో చెప్పెను. దేవుని స్తోత్రం చెల్లించుదాం. ఒక స్త్రీ ఆమెకి జరిగినదంతయు విరిగి భయపడి వణుకుతూ ఆయన ఎదుట సాగిలపడి ఆమెకి జరిగిన ఆ అద్భుతాలు, ఆ మేలులన్నీ యేసు ప్రభువుకి చెప్తా ఉంది. యేసు ప్రభువు మహిమగల దేవుడని, ఆయన సృష్టికర్తని, ప్రభువులో మహిముందని, వెలుగుందని విరిగిన ఈ స్త్రీ అక్కడికి రాగానే ఆమెకి జరిగిన ఒక గొప్ప మేలు, ఆమె జీవితంలో ఎన్నడూ మరుపురాని మేలు జరిగింది. ఈమెలా వణుకుతూ భయపడుతూ ఇలాగా ఉన్న సమయంలో యేసు ప్రభు అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, వెనక్కి తిరిగి చూసి నన్ను ముట్టింది ఎవరో అంటున్నాడు. నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది, ఎవరు నన్ను ముట్టింది అంటున్నాడు ఆయన. అపోస్తులు అంటున్నారు, ఏమిటి ప్రభు ఈ మాట అంటున్నాడు? గొప్ప జనసమూహం వచ్చి ఆయనను ముట్టుకుంటున్నారు, ఆయన మీద పడుతున్నారు, ఆయన మధ్యలో యేసుక్రీస్తు ఉన్నాడు, ఏమిటి ప్రభు ఈ మాట అంటున్నాడని అపోస్తులైన వారు అంటున్నారు. చూడండి, ఇక్కడ ఒక విచిత్రమైన అద్భుతం ఏమిటంటే, ఒక రోగి ఆయన దగ్గరికి విశ్వాసంగా రావటం, ఆ రోగం బాగవటం, ఆమె రోగమంతా పోయినట్టు, ఆరోగ్యం వచ్చినట్లు, ఆమె జీవితంలో దేవుడు ఎన్నో మంచి మేలు చేసినట్లు ఆమె గ్రహించి వణుకుతా ఉంది, భయపడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆమె జీవితంలో జరగరాని మేలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి. ఎవరు చేయలేని ఒక స్వస్థత యేసు ప్రభువులో నుండి వచ్చిన ప్రభావం బాగు చేసింది. యేసు ప్రభువులో ఏముందయ్యా అంటే మహిమ ప్రభావం ఉంది ఆయనలో. దేవునికి స్తోత్రం. నన్ను 30 సంవత్సరాల క్రితంలో నా అనారోగ్యంలో నుండి, నా మరణ స్థితిలో నుండి, నా రోగంలో నుండి నేను బయటపడటానికి యేసయ్య ప్రభావమే. నేను ఇప్పటికి కూడా ఆయన్ని మర్చిపోవటానికి లేదు. ఆయనలో ఉన్న ఆ మహిమ, ఆ ప్రభావం అనేది నన్ను బాగు చేసింది. ఇంక నేను ఎందుకు మర్చిపోతాను? ఎప్పుడు నేను భయపడుతూనే ఉంటాను, వణుకుతూనే ఉంటాను. కొంచెం లేట్ అయింది అంటే ప్రార్థనకి భయం వస్తుంది, పరిగెత్తాల్సి వస్తుంది. భయము ఎందుకు అంటే ఆయనలో ఉన్న ప్రభావం వచ్చి నన్ను బాగు చేసింది, నాకు ఆరోగ్యం ఇచ్చింది. ఆయనలో ఉన్న మహిమ వచ్చింది, నన్ను బాగు చేసింది, నన్ను దీవించింది. ఈరోజు ఆ ప్రభు ద్వారా ఎంతో మంది మేలు పొందుతున్నారు, కానీ వారిలో భయం లేదు. ఎంతో మంది ఆరోగ్యం పొందుతున్నారు, వారిలో వణుకు లేదు. వారికి జరిగిన ఆ అద్భుతాలు, ఆ మేలులు యేసయ్య సన్నిధిలో సాక్ష్యం చెప్పి భయపడి వణుకుతూ, దేవుడు నా జీవితంలో మరుపురాని మేలులు చేశాడు, ఆయనలో మహిమ ఉంది, ఆయనలో ప్రభావం ఉంది, ఆయనలో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి మనకని చెప్పే మనుషులు కావాలి, విశ్వాసులు కావాలి. ఏమొక విశ్వాసురాలు, ఏమో రక్తసేవ రోగం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుండి మంచం గరుచుకొని భయంకరమైన స్థితిలో, బట్టలు వాసన, ఆమె యొక్క ఒళ్ళంతా వాసన, ఎప్పుడు చూసిన ఆమెలో నుండి రక్తం కారుతా ఉండేది. ఆ రక్తం ఆగేది కాదు.
ఆ రక్తంలో నీ సువాసన, భయంకరమైన మురికి. ఆమెను పరామర్శించేవాళ్ళు లేరు. ఆమె డాక్టర్లను సంప్రదించింది, మందులు వాడింది, ఎంతో మంది బంధువులు సలహా తీసుకుంది, స్నేహితులు సలహా తీసుకుంది. ఎక్కడికి వెళ్ళినా ఆమె జీవితం బాగుపడలేదు. వింటున్నారండి? యేసు ప్రభువును గురించిన వార్త విన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు మహిమ గలవాడు. ఆయనలో ఉన్న ప్రభావము నన్ను బాగు చేస్తుంది. ఆయన వస్త్రాలు నన్ను బాగు చేస్తాయి. ఆయన మహిమగల దేవుడు అనే ఒక విశ్వాసముతో అనారోగ్యములో ఆమె లేచి ప్రభు దగ్గరకు వచ్చి గొప్ప జన సమూహములో యేసయ్య వెనక భాగముగా వచ్చి వస్త్రమును ముట్టింది. ఆయనలో ఉన్న ప్రభావము ఆమెలోకి వచ్చింది. ఆమె బాగుపడిపోయింది. దేవునికి స్తోత్రం. నేను కోడెల శ్రీనివాసరావు హాస్పిటల్లో ఉన్నప్పుడు చనిపోయే స్థితిలో నేను కూడా ఆమెలాగే అనుకున్నాను. అయ్యా, ఈ మరణ స్థితిలో నన్ను నువ్వు బ్రతికిస్తే నా బిడ్డలను చూసుకునే భాగ్యం నాకు ఇస్తే నేనెన్నడూ మర్చిపోను ప్రభా అని నేను వేడుస్తూ కన్ను మూసుకున్నప్పుడు ప్రభు ఒక మహిమతో నా దగ్గరికి రావడం జరిగింది. ఒక ప్రశాంతమైన పొలంలో ఒక వరదగూడు నా చుట్టూ వేసి ఆ మధ్యలో వచ్చి యేసయ్య మహిమ నాలోనికి వచ్చినట్లుగా ప్రభు చేతులు నా మీద చాపినట్లుగా నేను చూశాను దర్శనంలో. దేవునికి స్తోత్రం. అప్పటి నుండి నేను బ్రతికాను. అప్పటి నుండి నా మనసు మారిపోయింది. నా మనసులో మార్పు వచ్చింది. పశ్చాత్తాపం, కన్నీళ్లు కారవటం, వేడవటం. ఎందుకంటే నా జీవితంలో నేను ఎంతో మంది డాక్టర్ల కాడికి వెళ్ళాను, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎంతో మందిని సలహా అడిగాను. నా రోగం పోగొట్టుకొని నా కుటుంబంలో నా పిల్లలతో బ్రతకాలని, ఇంకా కొంతకాలం నేను బ్రతకాలని ఆశపడ్డాను. కానీ నాకు పట్టిన ఆ దెయ్యపు శక్తులు నన్ను కొంగదీశాయి. అయినా పరమ తండ్రి అయిన దేవుడు నా దగ్గరికి రావటం, ఆయన మహిమను చూడటం, ఆయన మహిమ వస్త్రాలు చూడటం, ఆయనలో ఉన్న ప్రభావం నన్ను బాగు చేసినట్లుగా నేను ఈరోజు మీ అందరికీ సాక్ష్యం చెబుతున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా సాక్ష్యం నన్ను చెప్పమని బలవంతం చేస్తున్నాడు దేవుడు. ఈ కుమార్తెను కూడా అలాగే చేశాడు. ఈ రక్తసేవ రోగము కలిగిన స్త్రీ ఆ గొప్ప జన సమూహములో దేవునికి మహిమ వచ్చే సాక్ష్యం చెప్తా ఉందామె. ప్రభు ఎదుట అంటుంది, దేవా, నా రక్తసేవ రోగం నీలో నుంచి ప్రభావం నన్ను బాగు చేసింది ప్రభువా అని వేడుస్తా ఉంది, భయపడతా ఉంది, వణుకుతా ఉంది. దేవుని ఎదుట నిలబడి ఆ గొప్ప జన సమూహములో యేసు ప్రభు చేసిన అద్భుతాలు మహామహిమకరంగా చెప్పేస్తా ఉంది. చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ. యేసయ్య నామములో ప్రభావము మనల్ని బాగు చేస్తాయి. ఆయన వస్త్రాలు బాగు చేస్తాయి. ఆయన చేతులు బాగు చేస్తాయి. ఆయన నోటి మాట మనల్ని బాగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. నా జీవితంలో ఎన్నడూ నేను మరవలేను. నేను సేవకుడిని అవ్వాలని నాకు ఎప్పుడూ లేదు. నేను ఒక పాస్టర్గా పిలిపించుకోవాలని కూడా నాకు లేదు. నేను ఒక అన్యుడిని, నేను ఒక భయంకరమైన పాపిని, ఘోరమైన పాపిని కూడా. ప్రభువుకి ఎదురు తిరిగేవాడిని, ప్రభు మాట అంటే తృణీకరించేవాడిని. ప్రభువుని తెలుసుకొని ఇప్పుడు మీ కొరకు ప్రార్థించే ఆ పాస్టమ్మని ఎన్నోసార్లు కొట్టేవాడిని. అలాంటి నీచుణ్ణి దేవుని మహిమ వచ్చి నన్ను బాగు చేసింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నాలో ఎంతో సంతోషం. నా కులాన్ని మర్చిపోయాను, నా రక్త సంబంధికుల్ని మర్చిపోయాను. నేను మర్చిపోవటం కాదు, నాలోనికి వచ్చిన ఆయన ప్రభావం, ఆయన మహిమే నన్ను మార్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బ్రతికితే క్రీస్తు కొరకే, చనిపోతే పరలోకం కొరకే. చప్పట్లు కొడతారా? దేవునికి మహిమ కలుగునుగాక. మధ్యాహ్న కాల సమయంలో
సౌలు బహుపరాక్రమశాలి. దమస్కు అనే పట్టణంలో దేవుని బిడ్డలు ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాళ్ళను బంధించి వాళ్ళను కట్టేసి యెరూషలేమునకు తీసుకొచ్చి చెరసాల్లో పడేయాలని ప్రయాణమై వెళుతున్న టైంలో దేవాది దేవుడు మధ్యాహ్న కాల సమయంలో ఆ పరలోకము నుండి చూశాడు. ఎవరిని? సౌల్ని. ఒక్క దెబ్బ కొట్టాడు ఎలుగుతో. కింద పడిపోయాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, సౌలు సౌలు అని పిలిస్తే అతడు అంటాడు, ఎవడో నువ్వు నన్ను పిలుస్తున్నావు అని అంటే ప్రభు అంటాడు, నీవు నన్ను నా బిడ్డలను సంఘాన్ని విమర్శిస్తున్నావు. నేను ప్రభు అంటాడు. గట్టిగా చెప్పకూడదాం, దేవునికి మహిమ కలుగును గాక. నేను ప్రభు అంటాడు. అప్పుడు ప్రభు అన్న తరువాత ప్రభు సౌలుతో అంటాడు, సౌలు ఎన్నికి తిరిగి వెళ్ళిపో. నీ ఇంటికి వెళ్ళి నీవు ప్రార్థన చేయి. నీకు నేను ఏం చేయాలనో చేస్తాను. సౌలు వెళ్ళాడు. తన సైనికులు, తన బలమైన గుర్రాలతో ప్రయాణం చేసి వచ్చిన ఈ వ్యక్తి కింద పడిపోయిన తర్వాత కళ్ళు కనపడలే. అలా చూస్తున్నాడు, ఎవరు కనపడలే. తనతో వచ్చిన సైనికులు కనపడలేదు, ప్రభు కనపడలేదు. కానీ ప్రభు స్వరం మాత్రం వినపడతాం. ఎంత మహిమండి, దేవునికి స్తోత్రం. ఎంత మహిమండి. పౌలు కళ్ళు పోయిన తరువాత దేవుని స్వరాన్ని విన్నాడు. ఎవడు అని కూడా అన్నాడు. దేవుడు ఓర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు రోషము గలవాడు, అహంకారులను అణిసివేస్తాడు. నేను చెప్తున్నాను, నన్ను అణిసివేసిన దేవుడు, సౌలును అణిసివేసిన దేవుడు ఎవరినైనా ఆయన దీవించగలడు, దెబ్బ కొట్టగలడు. ఆయన సైన్యములకు అధిపతి అయినా యెహోవా దేవుడు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? నా జీవితాన్ని మార్చిన యేసయ్య నేను మర్చిపోతానా? మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఎన్ని మేలు చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ భయంకరమైన స్థితిలో, రోగ స్థితిలో, శాప స్థితిలో, భయంకరమైన దురాత్మ శక్తులతో, దెయ్యాలతో పీడింపబడుతున్నా నీ జీవితాన్ని మార్చి యేసయ్యలో ఉన్న ప్రభావము నీలోనికి పంపి నిన్ను కాపాడిన దేవుణ్ణి నువ్వు ఎలా మర్చిపోతున్నావు? కొంచెమైన భయం ఉందా మీకు? నాకుంది భయం. ఆదివారం విశ్రాంతి దినం వస్తుందంటే నేను గడగడలాడుతూ లేచి ప్రభు ఆలయాన్ని చూసుకొని, బైబిల్ చదువుకొని, దేవాది దేవునికి ప్రార్థన చేసుకొని, ఆయన అప్పగించిన సంఘ బిడ్డల దగ్గరికి ప్రార్థనాపూర్వకంగా వస్తున్నాం. దగ్గర 27 సంవత్సరాలు మా బైకును కాపాడే దేవుడు, మా ప్రయాణంలో మాకు తోడుండే దేవుడు, మా పిల్లల చుట్టూ కంచేసే దేవుడు, ఇచ్చిన వాహనాలను కాపాడే దేవుడు, ఆయన సన్నిధికి వచ్చే మీ అందరినీ కాపాడుతున్న దేవుడు. మీరు ఎలా మర్చిపోతున్నారు? మర్చిపోతే దేవుడు బాధపడతాడు. నేను చెబుతున్నాను. నేను మాటిచ్చాను ప్రభువుకి, ఇప్పటికి కూడా నాలో మార్పు లేదు. మా పాస్టమ్మ గారు మాట ఇచ్చింది, ఇప్పటికి కూడా మార్పు లేదు. పోయిన నెలలో వాళ్ళ అన్నయ్య, సొంత అన్నయ్య దగ్గరూరు కారంపూడి చనిపోతే ఆమె తీర్మానం చేసుకున్న తీర్మానం కొరకు యేసు వైపు చూసింది, కానీ వెనక చూడలేదు. దేవుడు చేసిన మేలులు ఎన్నడూ మర్చిపోకూడదు. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ప్రభు చేయకపోతే నీకు మేలు జరుగుతా? ప్రభు చేయకపోతే నువ్వు ఆరోగ్యంగా ఉంటావా? ఆయన నీ కుటుంబాల్లో ఎన్ని మేలులు చేశాడు ఆలోచించుకోండి. నీలో హెచ్చింపు వచ్చిందా? దించి పడేస్తాడు దేవుడు. నీలో గర్వం వచ్చిందా? అణిసివేస్తాడు దేవుడు.
ఎన్నడూ జరగని అద్భుతాలు ఈ అమ్మాయికి జరిగింది. ఈ రక్తసేవ రోగం కలిగిన స్త్రీకి ఆరోగ్యం వచ్చిందని, నన్ను బాగు చేశాడని వెళ్ళిపోయిందా? దూరం అయిపోయిందా? గొప్ప జన సమూహంలో యేసు ప్రభు అంటున్నాడు, నన్ను ముట్టింది ఎవరు? ఆయనకి తెలీదా? నాలో ఉండి ప్రభావం వెళ్ళిపోయింది అని అంటున్నప్పుడు ఆయనకి తెలీదా? ఆయన ఎందుకు అంటున్నాడు అంటే, ఆమె లేచి సాక్ష్యం చెప్పాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమె లేచి యేసయ్యను మహిమపరచాలి. నిన్నెందుకు బాగు చేశాడు దేవుడు? నీ సాక్ష్యం చెప్పి దేవుడిని మహిమపరచు. నిన్నెందుకు దీవించాడు దేవుడు? నీకు మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మీ పంటలు పండుతున్నాయి, మీ పిల్లలు వర్ధిల్లుతున్నారు, అమెరికా వెళుతున్నారు, ఆస్ట్రేలియా వెళుతున్నారు, గొప్ప ఉద్యోగాలు చేసుకుంటున్నారు, గొప్పగా ఎదుగుతున్నారు. మరి ప్రభు గురించి ఎందుకు చెప్పరు మీరు? జీవితంలో ఆయన దగ్గరికి పోయేంత వరకు ఆయన చేసిన మేలులు ఎన్నడూ మర్చిపోకూడదు. ప్రతి వారం సాక్ష్యం చెప్పాలి. నువ్వు చెప్పే కొలది దేవుడు నీ జీవితాల్లో మరుపురాని మేలులు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. నువ్వు మర్చిపోతే దేవుడు నిన్ను చూసి బాధపడతాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను ఆయన మాట ఇచ్చి నేను ఇక్కడికి రాకపోతే ఆయన ఒప్పుకుంటాడా? నేను మీ అందరి దగ్గరికి వచ్చి ఆయన గురించి సువార్త ప్రకటించకపోతే ఒప్పుకుంటాడా? మీ జీవితాల్లో జరిగిన అద్భుతాలను గురించి యేసయ్య సన్నిధిలో నేను చెప్పకపోతే ఆయనకి మహిమ వస్తుందా? ఎందుకండి విశ్వాసులుగా ఉండాలి. మేలు జరిగితే ఎందుకు నువ్వు చెప్పకుండా ఉండాలి? ఆయన సన్నిధికి ఎందుకు రాకుండా ఉండాలి? ఎందుకు లేటుగా రావాలి? ఎందుకు ఆలస్యంగా రావాలి? ఈరోజు ఊరు ప్రయాణం ఎందుకు నీకు? వాటంత దరిద్రత రెండోది లేదు. ఆదివారం ఏ కీడు నువ్వు చేయకూడదు, ఏ పని చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. ఉదయం లేచిన కాడి నుంచి యేసయ్యా యేసయ్యా నా జీవితాన్ని బాగు చేశావు, నా పిల్లలను దీవించావు, నా అనారోగ్యముల నుంచి, నా యొక్క భయంకరమైన స్థితిలో నుండి నన్ను లేపావు, కష్టాల్లో ఆదుకున్నావు, ఆపదలు ఆదుకున్నావు, మరణ స్థితిలో నా ప్రాణాన్ని కాపాడావు దేవుడని ఆయనకి దండం పెట్టేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఆయన దగ్గర నమస్కరించే వాళ్ళు కావాలి, ఆయన్ని బోధించేవాళ్ళు కావాలి. నిన్ను దీవించినాక ఆయన్ని మర్చిపోతే నువ్వు విశ్వాసం ఎలా అవుతావు? ప్రభు అంటాడా నిన్ను విశ్వాసాన్ని నా బిడ్డవని చెప్పుకుంటాడా? ఆలోచించండి. వచ్చే ఆదివారం పెందల కాడ ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ రావు. నీకు వాహనం కావాలన్నా నడిచి రాలేవా? నడిచి రాలేవా? కాళ్ళు లేవా? వాహనం వచ్చిందా కూర్చుంటావా? అది ఒకవేళ మధ్యలో ఆగిపోద్ది, నేను అక్కడే కూర్చుంటావా? ఏమంటే ఇది న్యాయమేనా? దేవుని బిడ్డలకి ఇది సరైన పద్ధతేనా? నడిచి రావాలి. గామాలపాడులో ఒక వ్యక్తి నిద్రించాడు, యెషయా. ఏ రోజు కూడా వాహనాలు కోరడు, నడిచొస్తాడు. నడిస్తే నీకు ఆరోగ్యం, యేసు కొరకు ప్రయాసపడితే ఆరోగ్యం. ఈ కుమార్తె చనిపోయే స్థితిలో బక్కగా ఎండిపోయిన ఆమె, రక్తం అంతా పోయినాక లోపల ఏముంటుంది? శరీరం మాత్రం ఉంటుంది, కండ ఉండదు, ఎముకలు ఉంటాయి. ఎముకలు ఈ శరీరం ఉంటే ఎలా ఉంటుంది? నా జీవితం కూడా అదే జరిగింది. నేను ముసలోడిని అయిపోయాను, నా తల ఎంటికలన్నీ ఊడిపోయాయి. కర్ర పట్టుకొని కొన్ని రోజులు పాస్టమ్మ గారి పక్కన నడిచాను. ఆమె చిగ్గుపడలేదు, నేను చిగ్గుపడలేదు. అలాంటి శోధనలు, అలాంటి సమయం, అలాంటి ఇబ్బందులు శోధన సహించువారు చెప్పండి ధన్యులు. అర్థమవుతా నీకు? సుఖం కోరుకుంటావు కానీ కష్టాలు కోరుకో. కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు దేవునికి దూరం అవుతావా? దేవునితో నడవాలి, దేవునితో జీవించాలి, దేవుని ద్వారా ఇంకా దీవించబడాలి.
అర్థమవుతుందండి? ఆ రక్తసేవ రోగం కలిగిన స్త్రీ వాళ్ళకి రెప్పలాగా, ఏమండి, జొన్న ఆకునేమంటారు? ఎండిపోయిన ఆకు. అలాగే దేవుని మహిమ శక్తితో జనసమూహంలోనికి వచ్చింది, వెనక్గా వెళ్ళింది, యేసయ్య వస్త్రం ముట్టింది, బాగుపడిపోయింది, ఆరోగ్యం వచ్చు. ఈరోజు నీ కుటుంబంలో శోధనలు పోవాలంటే, సమస్యలు పోవాలంటే, ఇబ్బందులు పోవాలంటే, నీ మీదకి వచ్చిన నిందలు అవమానాలు దూరం అవ్వాలంటే, నీకు సక్రంగా మేలు జరగాలంటే, నీ పిల్లలు బాగుండాలంటే, నీవు లేచి పెందలకాడ ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు అంటే భయపడాలి, ప్రభు అంటే వణకాలి. ఆయన నీ జీవితంలో చేసిన మేలులు మర్చిపోకుండా చేతులెత్తి గంటలు గంటలు ప్రార్థన చేయాలి. చేస్తానన్న వాళ్ళందరూ చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు సన్నిధిలో మేలు చేయించుకోవటం, బయటికి వెళ్ళిపోవటం, మర్చిపోవటం, ప్రభు దగ్గరికి రావడం ఉండటం. నేను ఊరు వెళ్ళాను, నేను పొలం వెళ్ళాను, నేనేదో పని ఉండి ఆగిపోయాను, ఇలాంటి మాటలు దేవునికి అసలు ఇష్టమే? యథార్థం కావాలి, నిజం పలకాలి. ప్రభుతో సరైన సావాసం పెట్టుకునే విశ్వాసులు బహుగా దీవించబడతారు. ఏమ జీవితంలో ఆనందమే గాని ఇంకా ఎక్కడ కూడా ఇబ్బంది జరగలేదు. ఎందుకంటే ఏమో సాక్ష్యం మంచిది, ఏమలో మార్పు వచ్చింది, ఏమే విశ్వాసి, ఏమే దేవుణ్ణి మహిమపరిచే బిడ్డ ప్రియులారా. అర్థమైందా? చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు మాటలు వినటానికి నీకు ఆలస్యమా? ప్రభు ప్రార్థన చేసుకోవడానికి టైం అయిపోతుందా? ఏమండి, నీ టైం అయితే ఎంతకాలమైనా చేసుకుంటావు. దేవుని యొక్క టయానికి వచ్చేలేకి నీవు ఆయన్ని అంగీకరించవా? ఆలోచించండి. ప్రతి ఆదివారం నువ్వు ప్రభు దగ్గర ఉంటే, వణుకుతూ ఉంటే, భయపడుతూ ఉంటే నిన్ను బహుగా దేవుడు దీవిస్తాడు. నీ కొడుకు ఒక మంచి ఉద్యోగం ఇస్తాడు, నీ భర్తకు ఒక మంచి పని అప్పగిస్తాడు. మీ ఇంటిలో యేసయ్య ఆశీర్వాదాలు వర్ధిల్లుతాయి. 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతులుగా మీరు ఫలిస్తారు. చెప్పండి కూడా చెప్పండి. 100 అంతుల ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అర్థమైందండి? అర్థం చేసుకోండి. నేను ముగించేస్తున్నా. రేపు ఆదివారం విశ్రాంతి దినం. నీవు వణుకుతారా, భయముతో రా. ప్రభు దగ్గర నిలబడి ఒక పాట పాడు, ప్రభు దగ్గర ఒక సాక్ష్యం చెప్పు, ప్రభు దగ్గర ఆయనకి మహిమ కలిగేటట్టుగా నీ యొక్క సాక్ష్యం చెప్పు. నా తర్వాత నిన్ను దేవుడు ఎలా వాడుకుంటాడో, ఎలా దీవిస్తాడో, నీకు చేసిన మేలు మర్చిపోయి దేవుణ్ణి మహిమపరచకుండా నీవు అలాగే ఉంటే నిన్ను పట్టించుకోడు దేవుడు. విజికియా మర్చిపోతే దేవుడు పట్టించుకోలా. సంసోను మర్చిపోతే దేవుడు పట్టించుకోలా. గేహేజు మర్చిపోతే దేవుడు పట్టించుకోలా. కయ్యోను మర్చిపోతే దేవుడు పట్టించుకోలా. ఆలోచించండి దేవుని బిడ్డలారా. 27 సంవత్సరాలు బట్టి మీరెంతో మేలు పొందుతున్నారు. ఈ ప్రాంగణంలో ఎంతో మంది దీవించబడ్డారు. దయచేసి ఇది ప్రభు మందిరం, ప్రభు ఆలయం. ఏడ విలువైన మాటలు ఉంటాయి, అద్భుతాలు దేవుడు చేస్తాడు. దేవుడు ఒక్కడే అధికారి, ఇక్కడ ఎవరికి అధికారం లేదు. ఇది ప్రభు సంఘం, ప్రభు ప్రార్థన, ప్రభు మందిరం. ఆయనకు మహిమ వచ్చే సాక్ష్యాలు మీరు చెప్పండి. మీ జీవితాల్లో చేసిన మేలులు మర్చిపోవద్దు, దాచిపెట్టొద్దు. ఒక ఆయనకి ఒక వరం ఇచ్చి ఈ వరాన్ని ఉపయోగించు అంటే అతడు తీసుకెళ్లి గుంతలో బూడ్చిపెట్టాడు. బహు చెడ్డ దాసుడా, పనికి మాలిన వాడా అని దేవుడు కోపడ్డాడు. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. నీకు కొంచెం ధనం వస్తే దేవుణ్ణి మర్చిపోతావా? కొంచెం దేవుడు దీవిస్తే దేవుణ్ణి మర్చిపోతావా? అలా చేయటం చాలా నేరం, తప్పు. ప్రతి ఆదివారం దేవుడు మహిమపడాలంటే నువ్వు ఆయన సన్నిధికి రావాలి. నీ సాక్ష్యం ఆయన వినాలి. అప్పుడే నీ జీవితంలో దేవుడు మరుపురాని మేలులు చేస్తాడు. కళ్ళను వంచండి, కళ్ళు మూసుకుని మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవా, యేసయ్యా,
రక్తసేవ రోగము కలిగిన స్త్రీలోనికి నీ మహిమ ప్రభావం పంపించావు, ఆమెని బాగు చేశావు దేవా. 30 సంవత్సరాల క్రితంలో కోడెల శివప్రసాదరావు గారి హాస్పిటల్లో నీ యొక్క ప్రభావము, నీ మహిమ, నీ వెలుగు, నీలో ఉన్న ఆ గొప్ప ఆ తెలుపు చూసి నేను బాగుపడ్డాను. నాలోనికి నీ ప్రభావం పంపించావు, నా రోగాన్ని బాగు చేశావు తండ్రి. నీకు సాక్షిగా ఉంటాను అంటే నీవు నాకు సంఘం అప్పగించావు, నీ పరిచర్య అప్పగించావు, నీ యొక్క మందిరాలు కట్టించావు దేవా. నీవు మమ్మలను, మా బిడ్డలను, నీ సన్నిధికి వచ్చే సంఘ బిడ్డలందరినీ నీ వాడుకుంటున్నావు. 24, 25, 26 అంబాపురంలో జరుగుతున్న ప్రార్థనలు నీవు జరిగించి సంఘ బిడ్డలందరినీ సమృద్ధిగా దీవించి వచ్చే ఆదివారం విశ్రాంతి దినాన ప్రతి ఒక్కరూ భయముతో వణుకుతూ నీ దగ్గరకు వచ్చినట్లుగా మీరే వారిని ప్రేరేపించి మహిమ పొందమని, తప్పిపోయిన బిడ్డలను మరలా తీసుకురామని, పడిపోయిన బిడ్డలను మరలా నీ సన్నిధిలో ఉంచమని యేసు మహాశక్తి కలిగిన నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.